ఈ రాష్ట్రంలో మేము చేయగలిగినాం. మిత్రులారా, సమయం ఆసన్నమైంది. మనం ఏకం కావాలి. రాజకీయంగా ఈ పదవులు కాదు, ఈ రాష్ట్రంలో కూడా ముఖ్యమైన పదవి బీసీలకు రావాలి. వచ్చే రోజులు ముందున్నాయి, వస్తాయి కూడా. సమయం దగ్గరైంది. మనం ఐక్యంగా ఉండాలి. ఉన్ననాడు రాజ్యాధికారం మన చేతుల్లోకి వస్తుంది. ఏళ్ళు గడిచింది, దాదాపు 80-90 సంవత్సరాలుగా మనం అడుగుతూ ఉన్నాం. దక్షిణాది రాష్ట్రాల్లో చాలా చోట్ల బీసీలు ముఖ్యమంత్రులు కాగలిగినారు. కర్ణాటకలో అయినారు, కేరళలో అయితే బీసీలే అవుతూ ఉన్నారు, తమిళలో అయితే బీసీలే అవుతూ ఉన్నారు, కర్ణాటకలో బీసీలు అయినారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో రాలే. అవకాశం భవిష్యత్తులో వస్తుంది. వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నేను ఇవాళ రేపో మాపో చెప్పను, కానీ భవిష్యత్తులో అవకాశం వస్తుంది అనే మాట కూడా నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను. ఎప్పుడు వస్తుంది అవకాశం? మనం ఏకం కావాలి. భవిష్యత్తులో ఈ వర్గాల నుంచి ఎవరు ముఖ్యమంత్రి అన్నది ఇప్పుడు ప్రస్తుతం కాదు, కానీ ఈ వర్గాల నుంచి ఉన్నత స్థానానికి ఎదగాల్సిన అవసరం ఉన్నది. ఆ ఆకాంక్ష, ఆ కోరిక మన వర్గాల్లో బలంగా ఉంది కాబట్టి వస్తుంది అనేటువంటి గట్టిగా నమ్మక వ్యక్తుల్లో నేను మొదటిగా ఉంటానన్న మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో స్థానిక సంస్థలన్నిటి గురించి మాట్లాడినారు మిత్రులు. 42% రిజర్వేషన్ పెట్టున్నాం, కేంద్రానికి పంపున్నాం. మా అన్న ఈటల రాజేంద్ర విజ్ఞప్తి చేస్తూ ఉన్న, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, బీజేపీ పార్టీలో ఉన్నారు, కేంద్రంలో అధికారంలో ఉంది. మీరు లీడ్ చేయండి, డెలిగేషన్ లీడ్ చేయండి. మీతో పాటు మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. 9th షెడ్యూల్లో దాన్ని చేర్చే విధంగా ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఈ రాష్ట్రం నుంచి ఒక మంత్రిగా బండి సంజయ్ గారు ఉన్నారు. బీసీ కమిట్మెంట్ ఉన్నట్టు వ్యక్తిగా చూస్తూ ఉన్నాను. మీరు లీడ్ చేయండి, అందరం కలిసిపోదాం. మా ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తాను నేను. కేంద్రం ఎవరి దగ్గర తీసుకెళ్దాం. రాష్ట్రపతి, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకోండి. 9th షెడ్యూల్లో చేర్చే విధంగా మనం ఒత్తిడి తీసుకురాగలిగి అది సక్సెస్ అవుతే మాత్రం అఫీషియల్గా మనం ఈ రాష్ట్రంలో ఆ వాటా పొందేటట్టు అవకాశం మెండుగా ఉంది అన్నట్టు మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మేము సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నాకు కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ కూడా బీసీ అంశం వచ్చినప్పుడు బాటంగా మేము వాటాను అడుగుతూ ఉన్నాం. అది రాహుల్ గాంధీ వద్ద కావచ్చు, ఖర్గే గారి వద్ద కావచ్చు, రేవంత్ రెడ్డి గారి దగ్గర కావచ్చు. రేవంత్ రెడ్డి గారు కూడా నాకు దగ్గర మిత్రులు కూడా చెప్తా ఉన్నాను. ఆయన పీసీసీ ఆయన మొదట్లో ఒక మాట చెప్పినాడు నాకు. అప్పుడు ఆయన్ని ఆపోజ్ చేస్తూ ఉంటుంది. కొత్తగా వచ్చినారు పీసీసీ అధ్యక్షుడు ఎలా అని. ఆనాడు ఒక మధ్య ఉన్న మిత్రుడితో నా దగ్గరకు వచ్చి చెప్పినారు, నేను సోషల్ జస్టిస్ని నమ్ముతాను, కులాల సమీకరణ నమ్ముతాను, నేను ఫలానా నాయకుడినారు పనిచేశాను, నేను రేపు అధ్యక్షుడు అవుతే ఇలాంటి కులాల సమీకరణ, సోషల్ జస్టిస్కి పరిపూర్ణ న్యాయం చేస్తాననే మాట చెప్పడం జరిగింది. నిలబెట్టుకున్నాడు కూడా. ముఖ్యమంత్రిగా ఇవాళ ఈ రాష్ట్రంలో కుల సర్వే జరిగిందంటే ఆయన పట్టుదలతో ముందుకు పోవడం వల్లే జరిగింది. మేమంతా గట్టిగా పోరాడుతూ ఉన్నాం, కానీ పోరాడినా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒప్పుకుంటేనే అయ్యేది. అలా ఒప్పుకున్నాడు. వారికి ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టే ఇవాళ మనం కాస్ట్ సర్వే జరపగలిగినాం. 42% చట్టాన్ని తీసుకురాగలిగినాం. ఇంకా అక్కడక్కడ కొంత లొసుగులు ఉన్నాయి, సరిదిద్దే ప్రయత్నం ఉన్నాం. వితిన్ ద 4 walls మేము చర్చలు జరుపుకుంటూ ఉన్నాం. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వీలుండి ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అందుకే మిత్రులారా, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, బీసీలకి మంచి రోజులు వస్తూ ఉన్నాయి. మనం ఐక్యంగా ఉండాలి. ఇలా ఎవరి హక్కులకు వారికి ఇవ్వాలని నినాదం రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు. ఇవాళ దేశంలో అధికారులకు వస్తే కుల సర్వే చేస్తారన్న మాట చెప్పున్నారు. కానీ అదృష్టవశాత్తు మోడీ గారే దాన్ని ప్రకటించినారు. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసే విధంగా మనమందరం, మళ్ళీ చెప్తా ఉన్నాను, పార్టీలకు అతీతంగా బీసీల విషయం వచ్చినప్పుడు మేము కూడా మా ఐక్యం పెద్దలకు చెప్పుకుంటాం. ఇది మా నినాదము, మేము దీంట్లో పోతామనే మాట గట్టిగా చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి పార్టీలకు అతీతంగా మనం ఐక్యంగా ముందుకు పోదాం. నరహరి గారు ఒక మంచి డైరెక్షన్ ఇచ్చినారు. మీరు మాకు ఒక దిక్కు చూసి మీరు నిజంగా కూడా ఇప్పుడు అధికారంలో ఉండి ఆ బుక్ రాసినారు. బుక్కులు చదవాలి. యువతరం, కొత్త తరం పుస్తకాలు చదవాలి. ఇవాళ యువతరం అంతా కూడా ఫోన్లు, హై మెసేజ్లు, వాట్సాప్లకు పరిమితం అవుతూ ఉన్నారు. ఇది మంచిది కాదు. పుస్తకాలు చదవాలి, చరిత్ర చదవాలి, గతం తెలవాలి. గతం తెలిస్తేనే భవిష్యత్తుకి బాటలు వేసుకోగలుగుతాం. పుస్తకాలు చదవాలి. నరహరి గారు రాసిన పుస్తకం కూడా
నేను ఒక 3-4 పేజీలు చదవగలిగినాను. చక్కటి సందేశం ఇవ్వగలిగినారు. ఇది కూడా చదవాలి. ఇది మనకు ఒక దిక్సూచిగా ఉపయోగపడుతుంది అన్నటువంటి మాట కూడా ఈ సందర్భం మనవి చేస్తూ మరొకసారి మనస్ఫూర్తిగా నర్రి గారికి అభినందన తెలియజేస్తూ మీరు రచించిన పుస్తకాన్ని ముందు పెట్టుకొని మనం భవిష్యత్తుకి బాటలు వేస్తామనే మాట కూడా చెప్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. Thank you, Mahesh Garu. Thank you so much for coming and gracing the event. And now I request, Itala Rajendra Garni మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. Member of Parliament, Malkajgiri, BJP. So yes. మా మిత్రులు